రైతుల్ని తప్పుదోవ పట్టియటానికి, రైతుల్ని గందరగోళపరచడానికి ఏదో ఒక రూపకంగా ఏదో ఒక అబద్ధం చెప్పి ఏదో ఒక అసత్యాన్ని ప్రజల మెదల్లోకి తీసుకుపోవటము వీళ్ళొక పనిగా పెట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరగట్లేదని, మొక్కల కొనుగోలు జరగట్లేదని, వేరుశెనగ కొనుగోలు జరుగుతలేదని, సోయా కొనుగోలు జరుగుతలేదని చెప్పేసి ఒక లెటర్ని గౌరవ ముఖ్యమంత్రికి రాస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఉన్నారు. వారికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 6,300 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది. దాదాపు నిన్నటి వరకు 1,27,813 మంది రైతుల నుండి 7,70,53 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేసినాం. ఇది మీకు లెక్కలు కావాలంటే కూడా సంబంధించినటువంటి శాఖ ద్వారా మీకు లెక్కలు దొరుకుతాయి. కానీ 7,70,53 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇప్పటికే మేము కొనుగోలు చేస్తే మీరు కొనుగోలుగా జరుగుతలేవని చెప్పేసి అబద్ధాలు ఆడుతారు. అంటే మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? తెలంగాణకు ఏం తప్పుడు సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే అవాస్తవాల ద్వారా, అబద్ధాల ద్వారా, అసత్యాల ద్వారా రైతులను గందరగోళపరచడమే మీ ఉద్దేశమా? ఇకపోతే 236 కేంద్రాలలో 64,770 మంది రైతులతోని 3,46,121 మెట్రిక్ టన్నుల మొక్కలు మేము కొనుగోలు చేసినాం. అసలు మొక్కజొన్న కొనుగోలే జరుగుతలేదని మీరు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల దగ్గర తీసుకొని ప్రభుత్వం దగ్గర ఉన్న ఈ లెక్కలు కరెక్టా? మీరు చెప్తుంది అబద్ధం. ఎట్లా చూడాలి అలా? కాబట్టి దాంతోపాటు 15 కొనుగోలు కేంద్రాల్లో 2,512 మంది రైతుల నుంచి 3,492 మెట్రిక్ టన్నుల సన్ఫ్లవర్ కొనుగోలు చేసినాం ఇప్పటి వరకు. దాంతోపాటు 44 కేంద్రాల్లో 15,933 మంది రైతుల నుండి 30,220 మెట్రిక్ టన్నుల శనగల్ని కొనుగోలు చేసినాం. అంటే ఇంత స్పష్టంగా కొనుగోలు కేంద్రాలు నడుపుతూ కొనుగోలు చేస్తూ ధాన్యం కానీ, మొక్కలు కానీ, సోయా కానీ, శనగలు కానీ పారదర్శకంగా ప్రభుత్వం ఇవాళ బాధ్యతాయుతంగా కొనుగోలు చేస్తూ ఉంటే ఇలా కొనుగోలు జరుగుతలేదని చెప్పేసి హరీష్ రావు గారు అబద్ధాలు చెప్పటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు బహుశా ఈ దేశంలో ఇంకోరు చేయరేమో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అని మీరు చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు, ఒక శాసనసభ ఉప ప్రతిపక్ష లీడర్గా, పోర్ లీడర్గా ఉన్నటువంటి మీరు అసలు వాస్తవాల్ని వాస్తవంగా చూడటము ఎందుకు మీరు ఇబ్బంది పడతా ఉన్నారు? వాస్తవాలను వాస్తవంగా మాట్లాడటానికి మీరు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? అబద్ధాలు మాట్లాడితే తప్ప, అబద్ధాలు చెప్తే తప్ప, అబద్ధాల పునాదుల మీదనే మీరు రాజకీయం చేయదలుచుకున్నారా? అబద్ధాలు లేకుంటే మీరు నిజాలు మాట్లాడలేరా? ఇలా మీరు మీ పీరియడ్లో ఏదో మంచి జరిగినట్టు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రైతులు ఇబ్బంది పడుతున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. గతంలో మీ హయాంలో నల్గొండ జిల్లా మర్రిగూడెంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు 6 కోట్ల పైచిలకు బకాయిలు ఇవ్వాల్సి ఉండి వాళ్లకు డబ్బులు ఇవ్వకపోగా దాంట్లో దాదాపు 30 లక్షల పైచిలకు మీరు కటింగ్లు పెట్టారు. రైతులంతా తిరుగుబాటు చేసి అక్కడున్న పిఎస్సిఎస్సి మీద గందరగోళం అయిన తర్వాత రైతుల నుంచి ఒక్కొక్కరి నుంచి 10 కిలోల చొప్పున కటింగ్లు జరిగినాయని చెప్పేసి మీరు అడ్డగోలుగా లెక్కలు చెప్పారు. అదే కాదు 2023, 22, 23లో మీ కొనుగోలులో
దాదాపు 1500 కోట్ల రూపాయలు మీరు మిల్లుల ద్వారా మీరు మిల్లర్స్ కుమ్మక్కై గందరగోళంగా 1500 కోట్ల రూపాయలు దుబారా చేశారు. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ సత్యాలు. ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పారదర్శకంగా ఇవాళ కొనుగోలు సెంటర్లను నడుపుతూ ఉన్నారు. ఒక పారదర్శకంగా కొనుగోలు సెంటర్లను నిర్వహిస్తూ ఉన్నారు. పారదర్శకంగా నిర్వహించడంతో పాటు 3 రోజుల్లో కొన్న 3 రోజులనే మేము డబ్బులు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి అలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక పోతే మీరు రైతు బంధు ఇచ్చినాం, మేము వచ్చిన తర్వాతనే అద్భుతాలు జరిగినాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నువ్వు రైతు బంధు అనేటువంటిది ఇచ్చి రైతు బంధు ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఒక పెను మార్పు తీసుకొచ్చినట్టు ఒక గొప్పలు నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. ఈరోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు రైతు బంధు మొదలుపెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? 2014లో 1347 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2015లో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2016లో 632 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2017లో 846 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018లో 908, 2019లో 491, 2020లో 466, 2021లో 352, 2022లో 178, 2023లో 56, మొత్తం 9.5 సంవత్సరాల్లో 6676 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే మీ పీరియడ్లో, మీ కాలంలో ఇంత గొప్పగా మీరు నిర్వహించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇకపోతే మీరు వరి కల్లాలలో మీ పీరియడ్లో దాదాపు 6473 మంది రైతుల ఆత్మహత్య. అప్పుడు నేను చెప్పినటువంటి లెక్కలు కాదు, పేపర్లలో వచ్చినటువంటి వార్తలు. ఇక మీ ఆనాటి ముఖ్యమంత్రి ఒరేస్తే ఉరి అన్నటువంటి వార్త. ఇక దాదాపుగా అన్నదాతల మృత్యుఘోష అనేటువంటిది పేపర్లో ప్రచురించారు. ఇది పోతే యూరియా, మీరు మాట్లాడుతున్న యూరియా సంబంధించినటువంటిది, రోజుకో రైతు బలి ఒడ్ల కొనుగోలు కేంద్రాలలో. దాంతోపాటుగా చెప్పుకోలేని బాధ రైతులు ఎండలకు మీ ప్రియల్లో కల్లాలలో, కూలీలకు బేడీలు ఒడ్ల కేంద్రాలలో, దాదాపు రాళ్ళ రప్పులకు రైతు బంధు మీ ప్రియల్లో, రోజుకో రైతు బలి మీ ప్రియల్లో, వరితే ఉరి మీ ప్రియల్లో, రైతులకు తప్పని కష్టాలు మీ పీరియడ్లో, 670 కోట్ల రైతు సంబంధించినటువంటి బంధులు గోలుమాలు, సంచులు నింపుతూ తుది శ్వాస ఇచ్చినటువంటి రైతు, తమ్ముడా నేను వెళ్ళిపోతున్నా ధాన్యం అమ్ముకోలేకని చనిపోయినటువంటి అన్న, ధాన్యం రాశిపైన ఆగిన ఊపిరి. ఇంత దుర్మార్గము, ఇంత దౌష్టికము మీ 9.5 సంవత్సరాల పీరియడ్లో జరిగితే ఈరోజు ఒక పారదర్శకంగా, ఒక పద్ధతి ప్రకారంగా రైతులకు కొనుగోలు చేస్తూ ఒక భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం పైన, ఒక ప్రజాప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన ఇంత అక్కస్ ఎందుకు? మీకు ఇంత అక్కస్ ఎందుకు వెళ్ళగలుగుతా ఉన్నారు? రైతులను ఎందుకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు? అంటే రైతులను రెచ్చగొట్టడం, రైతుల్ని టెంప్ట్ చేయటం, రైతుల్ని ఇబ్బందులకు గురి చేయటమే మీ లక్ష్యమా? నిజంగా మీరు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షమే అయి ఉంటే మీరు కూడా శాసనసభ్యులే కదా. సిరిసిల్లలో ఒకరు శాసనసభ్యులు, సిద్దిపేటలో ఒకరు శాసనసభ్యులు, గజ్వేల్లో ఒకరు శాసనసభ్యులు. మీ శాసనసభ నియోజకవర్గాలలో మీరు కల్లాలను విజిట్ చేసి పారదర్శకంగా గొనిస్తూ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇస్తే మేము యాక్సెప్ట్ చేద్దాం. ఒకరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు, ఒకరు హైదరాబాద్ ఇడిచి సిరిసిల్ల పోరు, ఒకరు దేశమంతా గాలి గాలి పర్యటన చేసుకుంటూ మీ మధ్య ఆధిపత్యం కోసం ఆయన జాయినింగ్లు చేసుకుంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే నువ్వు ఉత్తరాలు రాస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పేపర్ల చెరొక పక్క లైవ్లో ఉండటం కోసం ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల, ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. మీకు కనీసం ప్రజల కోసం మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. కేటీఆర్ మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. మీరు ఉద్యమ కాలం అంతా పాలమూరు వలసల గురించి చెప్పుకుంటూనే మీరు పబ్బం గడుపుకోరు.
పాలమూరు వలసలు వాపసు రావాలన్నారు. కూర్చొని అక్కడ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. మరి 9.5 సంవత్సరాలు ఏం చేసిరు మీరు? ఎందుకు పూర్తి చేయలేదు? ఎటుపోయింది మీ చిత్తశుద్ధి? ఎందుకు మీరు కంప్లీట్ చేయలేకపోయారు? ఈరోజు మా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్న మీరు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి పాలమూరును సస్యశ్యామలం ఎందుకు చేయలేకపోయారు? దోషులు మీరు కాదా? నేరస్తులు మీరు కాదా? మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినటువంటి అంశాల మీద మీకు సొయ్యి ఉండుంటే మీరు ఆ పనులు చేసేటోళ్ళు కదా. మీరు సొయ్యి తప్పి, సొయ్యి లేక ఎక్కడనో కూర్చొని పాలనను పడకేపిచ్చారు కాబట్టి, పాలనను ఆటకెక్కించారు కాబట్టి, అభివృద్ధిని కుంటుపరిచారు కాబట్టి ఈరోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనే ఈ రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలనని, విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని, గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని, అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దేటువంటి సరైన దమ్మున్న, కలేజున్న, కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి అధికారం ఇచ్చారు. ఈరోజు మీరు ఆర్బీఐ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు ఉన్నాయని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని చెప్తున్నావు. నువ్వు చెప్తున్నటువంటి అప్పులు ఒకవైపు నుంచే చెప్తున్నావు. కార్పొరేషన్ నుంచి తెచ్చినటువంటి అప్పుల గురించి ఎందుకు చెప్తలేవు కేటీఆర్ గారు? నువ్వు బకాయించిన 40,000 కోట్ల కాంట్రాక్టుల బిల్లుల గురించి ఎందుకు చెప్తలేవు? నువ్వు ఎగవేసిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎందుకు చెప్తలేవు? నువ్వు బాకీ ఉంచిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులకు సంబంధించి నువ్వు కాజేసిపోయినా వాటి గురించి ఎందుకు చెప్తలేవు? కాబట్టి ఈరోజు ప్రజలారా మీరు గమనించండి, వీళ్ళు అబద్ధాలు చెప్పటంలో, మాటలు చెప్పటంలో, మాటల గారెడి చేయటంలో వీళ్ళు చాలా పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు. మనం వాళ్ళ మాటలు విని 9.5 సంవత్సరాలు అరిగోసపడ్డం, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి, చిందరవందన చేసి, సర్వనాశనం చేసిపోయారు. ఈ రాష్ట్రాన్ని సరైనటువంటి పద్ధతుల్లో, ఒక విజన్తో, ఒక దూరదృష్టితో, ప్రజల కోణంలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఇప్పటి వరకు అండదండగా, తోడు నీడగా, వెన్నుదన్నుకున్న మీరందరూ కూడా ఇంకా ముందు వెన్నుదన్నుగా ఉండి ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్న వీళ్లను చీరి చింతకేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే నాన్న, థ్యాంక్ యూ. హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగు లేదా ఇండ్ల ముందు సీసీ కెమెరాలు, ఆయన పెట్టుకున్న సీసీ కెమెరాలు, మేము మా ప్రభుత్వం పెట్టింది కాదు. ఆయన ఇంటి కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాలు పెట్టిన ఏజెన్సీ ఎవరుండో ఆ ఏజెన్సీ వాళ్ళు ఏదైనా ట్యాపింగ్ చేస్తే తీసుకొచ్చి ఇయ్యమనండి, రిపోర్ట్ చేయమనండి, విచారణ చేస్తారు. సరే, ఇప్పుడు నేనున్నాను, నా ఇంటికాడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటా, నా గల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటా. ఎవరితో చేపించుకుంటాను? ప్రైవేట్ ఏజెన్సీతో చేపించుకుంటాను. ప్రైవేట్ ఏజెన్సీ బెంగళూరు నుంచి తెచ్చుకుంటా, బొంబాయి నుంచి తెచ్చుకుంటా, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటా, హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటా, దాని వివరాలన్నింటినీ ఇచ్చి కంప్లైంట్ చేస్తే తప్పకుండా దాని మీద విచారణ చేపిస్తాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి వాళ్ళ మీద స్వయాన ఆనాటి వాళ్ళ విశ్వాసపాత్రుడైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ప్రభాకర్ రావే స్వయంగా చెప్పిండు. పలానాయన చెప్తే పలానా వల్ల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని చెప్పేసి విచారణ ముందు ఆయనే చెప్పిండు. ఆ విచారణ ఎప్పుడు మా మెడకు చుట్టుకుంటుందో, ఎప్పుడు మా మెడకు వేలాడుతున్నటువంటి ఒక కత్తిలాగా ఉన్నది, దాన్ని ఎప్పుడు మా మీద పడుతుందో, పదే దాన్ని లైవ్లో ఉంచి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇక్కడ నిజాయితీ లేదు.
ఈరోజు స్వేచ్ఛగా ప్రజలందరూ ఫోన్లు మాట్లాడుకుంటారు. ఆనాడు భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకోవాలంటేనే భయపడ్డటువంటి రోజులు, ఒక నాయకుడిని కలవాలంటేనే భయపడ్డటువంటి రోజులు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్, మీ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతమంది జీవితాలు ఆగం చేసిరో, వాళ్ళకు సంబంధించినటువంటి బతుకులలో నిప్పులు పోసిరో, వీళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఎట్లా చేసిరో వాళ్ళ స్వయంగా వాళ్ళ చెల్లె కవితనే చెప్పింది. కేటీఆర్ చెల్లె కవితనే చెప్పింది, హరీష్ రావు మరదలే చెప్పింది. కనీసం సొంత అల్లుని బిడ్డ ఫోన్లు వినకూడదనే సోయి కూడా లేదు అనేటువంటి అంశాలు ఆమె చెప్పింది. కాబట్టి ఇలా వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టే.